బ్యాక్ బోన్ బెండ్ చేయకూడదు. పెన్సిల్ 1.5 ఇంచ్ పైన పట్టుకోవాలి. ఇండెక్స్ ఫింగర్ తంబుతో మాత్రమే పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద బేస్ అయి ఉండాలన్నమాట. సెంటెన్స్లో ఉన్నటువంటి వర్డ్స్ మీద గ్యాప్ 1 లెటర్ పట్టేంత స్పేస్ ఉండాలి. ఎవరీ లెటర్ ఫార్వర్డ్ స్లైడ్లో ఉండాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. ఎవరైతే ఫార్ములా ప్రకారం లెటర్స్ రాస్తారో వాళ్ళ యొక్క యాటిట్యూడ్లో చేంజ్ వస్తుంది. ఎలాంటి చేంజ్ అంటే వాళ్ళల్లో కాన్ఫిడెంట్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే ఆప్టిమిజం వస్తుంది. సో మీరు డైలీ ఈ యొక్క స్లాంట్ను అంటే ఫార్వర్డ్ స్లాంట్లో డైలీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. డైలీ క్లాసుల్లో ఫాలో అవుతూ ఉండాలి. ఇంపార్టెంట్గా మీరు సిట్టింగ్ పోస్చర్ 90 degreesలో ఉండాలి. ఎవరు కూడా ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ బెండ్ అవ్వకూడదు. పేపర్ 45 degrees యాంగిల్లో ఉండాలి. పెన్సిల్ 1.5 ఇంచ్ గ్యాప్తో మిడిల్ ఫింగర్ ఇండెక్స్ ఫింగర్ తంబుతో మాత్రమే పట్టుకోవాలి. మిడిల్ ఫింగర్ మీద బేస్ చేయాలి. చేంజ్ యువర్ హ్యాండ్ రైటింగ్, చేంజ్ యువర్ లైఫ్. తలరాత మారాలంటే చేతిరాత మారాలి. ఇది ముందుగా బాయ్ బెంచ్ మీద పెట్టుకో, నోట్బుక్ బెంచ్ మీద పెట్టుకో. చెవులు వినపడుతుంది, పనిచేస్తున్నా చెవులు పనిచేస్తున్నా. ఎక్కడున్నావు? ఎక్కడన్నా యాంగ్జైటీలో ఉన్నాను. ప్రజెంట్లో ఉండండి, నేర్చుకోండి అమ్మాయి. మనం చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏదో లోకంలో ఉండొద్దు, చెప్తుంటే ఏదో లోకంలో ఉండొద్దు. అలర్ట్గా ఉండాలి, చెప్పేది అలర్ట్గా వినాలి. చెవులతో కాదు వినేది, బ్రెయిన్తో వినాలి. సరేనా? నేను వచ్చినప్పుడు చెప్తున్నా, నోట్బుక్ బెంచ్ మీదనే ఉంచాలి. 45 degrees యాంగిల్లో ఉండాలి. ఎవరు కూడా వెనక్కి కానీ ముందుకు కానీ బెండ్ అవ్వకూడదు. నెక్ మాత్రం ముందు తీసుకోండి అని చెప్తున్నా. పెన్సిల్ చూడు అమ్మాయి ఎంత కింద పట్టుకొని రాస్తుందో. ఎక్కడ పట్టుకోమన్నా? పైకి పో, ఇంకా కొంచెం ఆడబట్టుకో. అక్కడ పట్టు. ఇప్పుడు మీకు ఫస్ట్ కొద్దిగా కొత్తగానే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటు పడుతుంది అనమాట. ఓకేనా? అదే రోజు ఫాలో అవ్వాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి వరకు మీరు దగ్గర పట్టుకొని రాయడం నేర్చుకున్నారు. పైకి పట్టుకొని ఈ 2 వేలతో పట్టుకొని మిడిల్ ఫింగర్ మీద బేస్ అయ్యే విధానం ఇప్పటి వరకు రాయాలి మీరు.